ముఖ్యమంత్రి అయ్యుండి సొంత చెల్లెల్ని కూడా చీరల్ని పట్టుకొని దూషించేటువంటి ఈ యొక్క సాంప్రదాయం అయితే ఇప్పటిదాకా ఎటువంటి ముఖ్యమంత్రిగా మనం చూడలేదు. అయితే బయట మహిళలను కూడా ఎవరు కూడా దూషించేవాళ్ళు కాదు. అయితే జగన్ ఎంత దూషిస్తున్నాడో అంతే పదునెక్కుతుంది షర్మిల వ్యాఖ్యలు. అయితే షర్మిల గారు జగన్పై చేసిన వ్యాఖ్యలు ఎంత పదునుతో గుచ్చుకుంటున్నాయనేది మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ గొడ్డిపాటి వంశీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి అసలుకి రోజు రోజుకి జగన్కి సంబంధించిన మతిస్థిమితం చెడిందా అనేది అయితే ఒకటి అనిపిస్తుంది. ఇంట్లో సొంత కుటుంబీకులను పెట్టుకొని బంధువులు అంటున్నాడు, అదిగాక సొంత చెల్లెల్ని పట్టుకొని కట్టుకున్న చీర గురించి మాట్లాడేటువంటి సాంప్రదాయం ఇప్పటిదాకా ఎటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి అప్పట్లో నియంతలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బయట వ్యక్తులను ఏదైనా అనేవాళ్ళేమో కానీ అడాల్ఫ్ హిట్లర్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా సొంత కుటుంబీకులు మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్కి వచ్చేసరికి నియంతలాగా చూస్తున్నాం మనం. సొంత కుటుంబీకుల్ని కూడా ఇలాగ కట్టుకున్న చీరల గురించి కావచ్చు, బాబాయ్ హత్య కేసు కావచ్చు, తల్లిని భయపెట్టి అమెరికా పంపించడం కావచ్చు, తండ్రిని సిబిఐ కేసుల్లో కూడా లేనటువంటి దాంట్లో కూడా కేసులు ఇరికియడం కావచ్చు. అసలు చెల్లెలు చేసే వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈరోజు మనం చూసుకుంటే సొంత చెల్లెల్ని అనకూడని మాటలు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి పచ్చ చీర కట్టుకొని మోకరిల్లింది అనడం నిజంగా ఎటువంటి అర్థంతో అన్నాడో కానీ ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా తన అభిమానులే కూడా ఈరోజు చేదరించుకునే పరిస్థితికి జగన్ వచ్చేసాడు. మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే కాలం చేశారో అప్పటి నుంచి వైఎస్ఆర్ కూతురుగా కొడుకుగా వీళ్ళిద్దరు రాజకీయాల్లోకి అప్పుడే వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టడంతో చచ్చిపోయే పరిస్థితుల్లో అప్పుడు ఒక్కసారిగా జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల గారు వచ్చి ఆ పార్టీనికి జీవం పోసిన పరిస్థితి మనం చూసాం. 3200 కిలోమీటర్లు పాదయాత్ర అయితే కానీ అందరితోటి కోఆర్డినేషను. అప్పుడు నాయకులందరూ ఒకసారిగా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం ఎవరంటే వైఎస్ షర్మిల గారు, విజయమ్మ గారు. ఈరోజు వాళ్ళని పక్కన పెట్టేసి ఈరోజు జగన్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే నిజంగా ఒక పదవి కోసం, తన ఆస్తుల పెంపుదల కోసం గతంలో వేల కోట్లు సంపాదించాడు. ఈ 5 ఏళ్లలో లక్షల కోట్లకు దాన్ని తీసుకెళ్ళాడు. ఇంకా దాన్ని లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి అనే ఒక తాపత్రయంతో ఈరోజు జగన్ పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని తెలుసు కూడా ఈరోజు తన చెల్లిని కూడా అంటున్నా కానీ కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు దాన్ని సమర్థించడం నిజంగా ఇది ఒక రాజకీయాలకే కాదు, ఎక్కడ శుభపరిణామం కాదు. ఈరోజు మనం చూస్తే పచ్చ చీర కట్టుకొని బాబు గారి కాడికి వెళ్ళింది అనడం అసలు నిజంగా ఒకరంతా గత పురాణాల్లోకి వెళ్తే ద్రౌపది వస్త్రాభరణం అది ఒకటి జరిగింది తెలుసు. అప్పుడు కురువంశ సామ్రాజ్యం మొత్తం కూలిపోవడానికి, దుశ్శాసనులు అందరూ కూడా చనిపోవడానికి కారణం ఆ ద్రౌపది వస్త్రాభరణం. ఈరోజు జగన్ సామ్రాజ్యం, జగన్ కోటలు కూలిపోవడానికి కూడా షర్మిల యొక్క వస్త్రారోపణం ఈరోజు కారణం. ఖచ్చితంగా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరోకి వెళ్ళిపోవడానికి ఈరోజు జరిగిన ఒక పరిణామం కారణం కాబోతుంది. తన బాబాయి చనిపోయడానికి కారణమైన వాళ్ళపై పోరాడడానికి ఈరోజు షర్మిల, సునీత గారు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు పేటీఎం బ్యాచ్తో తిట్టిస్తారు. అది పక్కన పెడితే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ లాంటి వ్యక్తి షర్మిల గురించి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో జగన్ ఏమన్నాడంటే, షర్మిల ఈజ్ నాట్ మై సిస్టర్, మై ఓన్ డాటర్, మై ఎల్డర్ డాటర్ అన్నాడు. నా సొంత పెద్ద కూతురు అని చెప్పిన వ్యక్తి ఈరోజు తన కూతురు మీద ఇలా నిందలేస్తా కూర్చుంటారా? ఈరోజు తన సొంత చెల్లెళ్ళు నమ్మట్లేదు అంటే కారణం ఏంటి? అవును, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని సొంత చెల్లెళ్ళు నమ్మట్లేదు అంటే కారణం నువ్వు కాదా? ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పటికీ ఏ తల్లి, ఏ చెల్లి, ఏ అక్క, ఏ తమ్ముడు, ఏ అన్న కూడా ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు.
అందుకనే 175 అని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఈరోజు సెకండ్ డిజిట్ 2 డిజిట్ సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అవును. అటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ ఫ్రస్ట్రేషన్లో చెల్లిని, తల్లిని, తండ్రిని అందరినీ పవన్ కళ్యాణ్ని తిట్టేవాళ్ళు, పవన్ కళ్యాణ్ పెళ్ళాలంటాడు. అసలు ఎప్పుడు ఈ ఆరోపణలు తప్పితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేనేం చేశాను 5 ఏళ్ల పాటు నేను ఈ సమాజానికి ఏం చేశాను, ఈ రాష్ట్రానికి ఏం చేశాను, ఈ ప్రజలకు ఏం చేశాను, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేశాను అని చెప్పే పరిస్థితి లేకుండా ప్రతి చోట కరప్షన్ చేసి రాష్ట్రానికి ప్రతి దగ్గర అన్యాయం చేసి రావాల్సిన నిధుల విషయంలో కానీ సొంత నిధులు పెంచుకోవడం తప్ప రాష్ట్రానికి ప్రయోజనాలు లేకుండా చేసి కంపెనీలు తరివేసి అమరావతి నాశనం చేసి రాజధాని లేకుండా చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి ఇలా చేసిన వ్యక్తి ఈరోజు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా సానుభూతి కోసం రాయితో కొట్టించుకున్నా కానీ ఇవన్నీ జరిగినా కానీ ఎవరూ నమ్మలేదు. ఏదో ఒకటి చేయాలి ఇటువంటి పరిస్థితిలో అని ఈ లేఖి మాటలు లేఖి కదా నిన్న దానికి కౌంటర్గా షర్మిల గారు ఇవ్వగానే ఒక ఫేక్ వీడియో వదిలేస్తారు భువనేశ్వరమ్మ గారిది. భువనేశ్వరమ్మ గారు ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి కూడా రాని వ్యక్తి. ఆమె ఎంత గౌరవంగా ప్రతి ఒక్కరిని చూసుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి తప్పుడుగా మాట్లాడిందని చెప్పి అసలు దారుణంగా ఈరోజు ట్రోలింగ్ చేస్తారు ఈ వైసీపీ బ్యాచ్. ఆ అమ్మగారిని ఎంత మంచిగా భావిస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆమెని ఈ 5 ఏళ్లలో నువ్వు ఎన్ని బాధలు పెట్టావు, నిండు సభలో ఇబ్బంది పెట్టావు, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడించావు నీ ఎమ్మెల్యేలతో. తర్వాత నీ చెంచాగాడు ఒకడు ఆ గన్నవరం వంశీగాడి చేత ఒక మాట అనిచ్చావు. వీటన్నిటికీ బదులు చెప్పే రోజు వచ్చింది. ఇంకా 15 రోజులే ఈ మాటలు. 15 రోజుల తర్వాత నిజంగా చెప్తున్నాను, వీళ్ళంతా కూడా ఎలా అంటే అలా కనిపించరు. వీళ్ళంతా బేసిక్గా కనిపిస్తే మాత్రం వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా. అయితే సీమలో మనం చూసుకుంటే ఆడపడుచులకి సంబంధించి సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే షర్మిల కావచ్చు, సునీత కావచ్చు కొంగుబడిగా అడిగిన రోజే వీళ్ళ పూర్తి డామినేషన్ కంప్లీట్ అయిపోయింది. అయితే దానికి మించి నిన్న చీరల గురించి మాట్లాడడం కావచ్చు, ఇక్కడ భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడడం కావచ్చు, సీమ ప్రజలందరూ కూడా ఆడపిల్లలకంటూ ఒక మర్యాద, గౌరవం ఇస్తుంటారు. సో ఆ గౌరవాన్ని కూడా జగన్ పోగొట్టుకున్నాడు. ఆడపిల్ల ఉసురు అన్ని ఖచ్చితంగా తగలబోతుంది, వైసీపీకి సంబంధించి పూర్తి భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి సీమ ప్రజలే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు షర్మిలాని అంత పెద్ద మాటలు అనడానికి కూడా కారణం ఏంటంటే తన కంచుకోటగా భావించే కడప ఈరోజు ఓడిపోబోతున్నాడు. అవును. కడపలో ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో ఇప్పుడు కనీసం 2-3 కూడా గెలిచే పరిస్థితి లేదు. తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. అన్ని విషయాలు తనకు తెలుసు. అందుకనే అతను జనాలు నిర్ణయించుకున్నారు కాబట్టి అతను లాస్ట్లో సెంటిమెంట్ రగల్చాలి, వీళ్ళని అనరాని మాట్లాడాలి, వీళ్ళ పరువులు తీసేయాలి, వీళ్ళని వ్యక్తిత్వ హననం చేయాలి, ఇటువంటి పదాలతోటి వాళ్ళని డిగ్రేడ్ చేయాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలి. ఇలాంటి ఒక విధానాలతోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్న పరిస్థితి. సో చూద్దామండి, ఖచ్చితంగా మే 13వ తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సీమలో ఆడబిడ్డల సెంటిమెంట్ మాత్రం అసలు మనకు తెలియంది కాదు. ఖచ్చితంగా ఈ సెంటిమెంట్తోని భూస్థాపితం కాబోతుంది వైసీపీ అని చెప్పి అయితే జూన్ 4వ తారీఖు రిజల్ట్ అయితే కనిపించబోతుందని చెప్పేసి అంటున్నారు సీమ ప్రజలు. చూద్దాం ఏం జరుగుతుంది. ఖచ్చితంగా.